జైనూర్ సంఘటనపై స్పందించిన సాహిరా బాను, నేరం చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలి, ఉరి తీయాలి, కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని విధ్వంసం సృష్టించడం సరైంది కాదని ఎంక్వైరీ కమిషన్ వేసి విచారణ జరపాలని సాహిరా బాను డిమాండ్ చేశారు. నమస్కారం, అస్సలాము అలైకుం. నేను సాహిరా బాను, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి నేను జాతీయ మహిళా అధ్యక్షురాలిని. మొన్న 3-4 రోజుల కింద జరిగిన జైనూరు సంఘటన ఏదైతే ఉంది, ఆదివాసీ మహిళ పైన అత్యాచారం చేసి హత్య ప్రయత్నం చేసిన వారికి శిక్షించాలని మా ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. తప్పు ఎవరిదైనా తప్పే, తప్పు చేసిన వాళ్ళను వెంటనే పోలీసులు పట్టుకొని శిక్షిస్తారు. దానికి చట్టపరమైన చర్యలు ఉంటాయి. చట్టం పని చేసుకొని పోతుంది. నేను ఒక సాటి మహిళగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముందు సంఘాలు రాజకీయాలు పక్కన పెడితే మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు చట్టాలు మారుతున్నాయి. ఎన్ని చేసినా గానీ ఇలాంటి దుర్మార్గ పనులు మానుకోవడం లేదు. వాళ్ళు ఎంతటి వారైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే, ఏ మతస్థులైనా సరే వాళ్లకు శిక్ష అనేది కావాలి. వాళ్ళకు ఉరి శిక్ష వేస్తారా, మరి పోలీసు వాళ్ళు వాళ్ళని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారా అన్నది అది చట్టం నిర్ణయిస్తుంది. అది కోర్టు ఏదైతే చేయాలనుకునేది అది చేసేయాలి. ఇతర దేశాలలో ఉన్నట్టు చట్టాన్ని అమలు చేయాలి. వెంటనే శిక్ష కావాలి, వెంటనే వాళ్ళకి కావాలి. దీనికోసం మేము ఎక్కడికైనా మహిళలపైన హత్యలు జరిగితే దీన్ని మేము సహించేది లేదు, భరించేది లేదు. ఎవరైనా సరే, అది ఎంతటి వాళ్ళైనా సరే. కాకపోతే ఏంటంటే దీనిలో రాజకీయం అనేది చెయ్యొద్దు. అక్కడ ఈ రోజైతే ఇక్కడ ఆస్తుల నష్టం జరిగింది. అక్కడ మతాలని అడ్డం పెట్టుకొని ఏదో మతం అది వాడు ముస్లిమే కావచ్చు, మేము కూడా ముస్లిమే, వాడు తప్పు చేసినని మాత్రమే శిక్షించండి, కానీ మిగతా వాళ్ళని శిక్షించొద్దని చెప్పేసి నేను ప్రజలను కోరుతున్నాను. ఏంటంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేసే కుట్రను, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కుట్ర చేసి ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఇట్లా చేశారని చెప్పేసి మిగతా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడము, వాళ్ళ ఇళ్లలో కూడా బుర్కాలో ఉన్న ఆడవాళ్ళని కూడా ఇళ్ల మీదకి పోయి దౌర్జన్యం చేశారు. ఇది మాత్రం సరైన పద్ధతి కాదు. దీన్ని కూడా మేము ఖండిస్తున్నాము. ఏంటంటే అక్కడైతే ఏదైతే ఉంది మస్జిద్ కానీ మదర్సాల పిల్లలు కానీ వాళ్ళేం తప్పు చేశారు? మీరు తప్పు చేసిన వాళ్ళని చంపేయండి, తప్పు చేసిన వాళ్ళ మీద మీరు శిక్షించండి. కాకపోతే ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏంది? అక్కడ ఏంది ఒక ఊరిని కాలబెట్టారు, అక్కడ ఏంది మరో మణిపూర్ లాగా తీస్తున్నారు. ఇలాంటి మన తెలంగాణలో కానీ, మన భారతదేశంలో కానీ, ఎక్కడ కానీ, భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకూడదు. అయ్యా ప్రధానమంత్రి గారు, మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారు కూడా పక్కనే జిల్లాలో ఉన్నారు. మరి దగ్గరుండి ఇట్లాంటి చేపిస్తున్నారు అని మేము అనుకుంటున్నాము. బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉంది అంటే ముస్లిం వాళ్ళు తప్పు చేసిండు, హిందువులు తప్పు చేసిండు, తప్పు చేసినోడు అది ఎవడైనా సరే మీరు శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు అక్కడ ఆస్తుల నష్టం జరిగింది. మా ఆడవాళ్ల మీద కూడా, అక్కడ ఉన్న ముస్లిం ఆడవాళ్ల మీద కూడా చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఇల్లులు లూటీలు చేశారు, వాళ్ళ ఇల్లులు కాలబెట్టారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసమైనవి. దీనికోసం మరి ఎంక్వైరీ కమిషన్ వెయ్యండి. అయ్యా పోలీసులు, అక్కడ మీరు ఉన్నారు, డీఎస్పీ గారు, ప్రత్యేకంగా ఊట్నూరు డీఎస్పీ గారు, అక్కడ ఊట్నూరు డీఎస్పీ కిందకి వస్తుంది ఆసిఫాబాద్ ఎస్పీ గారు, రామగుండం కమిషనర్ గారు, మళ్ళీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారు, మిమ్మల్ని అందరినీ నేను ఒకటి అంటున్నా. ఈరోజు అడిషనల్ డీజీపీ గారు మహేష్ బాబు సార్ వచ్చారు. చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు సార్. అక్కడ ఇంకా ఇలాంటి ఇంకోసారి జరగకుండా తప్పు చేసిన దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు శిక్షించండి. ఇప్పుడు ఆస్తులు ధ్వంసం చేసిన వారిని కూడా మీరు ఎంక్వైరీ చేసి పట్టుకోవాలి. అక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఈ అమాయక ప్రజలను ఎందుకు అడ్డం పెట్టుకున్నారు? ఇప్పుడు ట్రైబల్స్, ఆదివాసీలు అంటే చాలా అమాయక ప్రజలు, వాళ్ళని అడ్డం పెట్టుకుని అక్కడ రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాజకీయాలు చేస్తే మాత్రం ఇది మంచిగా ఉండదు. ఎందుకంటే మరో మణిపూర్ కనిపిస్తుంది నాకు అక్కడ. సార్, ఇప్పటికైనా పోలీసులు ఎంక్వైరీ చేయాలి. మేము కూడా ఎంక్వైరీ కమిషన్ కోసం మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళని శిక్షించాలి. అత్యాచార ఘటనకి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని ఉరిదీయాలని నేను సవినయంగా పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాను. కోర్టును కూడా, హైకోర్టు వారిని కూడా కోరుతున్నాను. ఎందుకంటే మత కల్లోలాలు సృష్టించడానికి చూసిన మతోన్మాదులు అయితే ఎవరైతే ఉన్నారో
వాళ్ళను ఫస్ట్ దొరకబట్టండి. వాళ్ళకు కూడా కావాలి. ఎందుకంటే అక్కడ ఒక చర్య జరిగిందంటే ప్రతి చర్య చట్టాన్ని చేతులకు తీసుకొని చేయాలని ఎక్కడ ఏ రాజ్యాంగంలో రాసి లేదు. ఆడవాళ్లకు జరిగిన దానికి వాళ్ళకి ఎన్కౌంటర్ చేస్తారా, మీరు ఉరి తీస్తారా, అది చట్టానికి మేము వదిలేస్తున్నాం. కానీ ఆస్తులు ధ్వంసం చేయడానికి ఈ రోజు రాజకీయ దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని మాత్రం ఎంక్వైరీ చేసి అవసరమైతే మీరు సిబిఐకి అప్పచెప్తారా, మరి ఏం చేస్తారో తెలియదు. దీనికోసం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము రెండు వైపులా న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఆ మహిళకి అన్యాయం జరిగింది. ఆదివాసీ మహిళ తరఫున మా ముస్లిం కమ్యూనిటీ తరపు నుంచి నేను అందరికీ పేరు పేరున క్షమాపణ చెప్తున్నాను. ఇప్పుడు ఎవరి అయితే ఆస్తులు ధ్వంసమైనాయి, మస్జిద్ లో మా ఖురాన్లు, మా మదర్సా పిల్లల్ని అందరినీ అక్కడ ఏదో రకంగా అల్లరి చేస్తున్నారు. ఈ అల్లర్లు ఇప్పటికే నాగాలి. అయ్యా ప్రధానమంత్రి గారు, అయ్యా డీజీపీ గారు, అయ్యా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను చేతులెత్తి చెప్తున్నాం. అక్కడ ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సోద్యం చూసుకుంటా ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళ మీద మేము జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కూడా మేము వేస్తాము, ఎంక్వైరీ చేయమని చెప్పేసి. సార్, ఏది ఏమైనా దోషులకు శిక్ష కావాలి, న్యాయం జరగాలని మా డిమాండ్ సార్. థ్యాంక్ యూ. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.